హాయ్ అండి. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయంలో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకునే ముందు మరి అందరూ ధ్యానానికి సిద్ధమేనా? ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. రోజులో ఒక 30 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకుందాం. చక్కగా అందరూ స్థిరమైన సుఖ ఆసనములో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ 2 కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. 2 కళ్ళను క్లోజ్ చేయండి. వెన్నుపూసను నిటారుగా ఉంచండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్,
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, చక్కగా అందరూ ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు తెరవకండి. చక్కగా శ్వాసతో అనుసంధానం అవుతూ ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన. హరి కానోబా, సోమదేవస్వామి, నానాసాహెబ్ చందోద్కర్. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌన వ్రతమును పూనుటయే సద్గురువుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములు అగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మన మొంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగానుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి యొనర్చి వారి యందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చెయ్యుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మర్లుదుము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీల లనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమనా? అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలదారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చెయ్యవలననుకొనెను. కొత్త చెప్పులెచట నుంచవలెను అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను. భోజన అనంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు
తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో నొక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరేకా బేట జరేకా పేట అని అరచుననియు చెప్పెనను అరచుమనియు చెప్పెనను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాక కలదు అని సంగతి పరీక్షించిన తరువాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పెనను. ఈ కుర్రవాడి ఇట్లు చెప్పుట విని హరి ఖానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను ఖానోబా కుమారుడననియు, తన తలపై ధరించు జరీపాకగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేసెను. హరి ఖానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్దారు పాక అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు, తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చడకు బాబాను పరీక్షించుటకై వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరును. సంతోషముతో ఇంటికిపోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. హరికథను వినుడు కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగాపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయిజా ఇంటిలో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. భాయిజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరమును తీసుకుని షిరిడీకి పోయెను. మన్మాడు కోపార్గాం దాటిన పిమ్మట టాంకా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేరువేరు వైఖరములతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే అతనిలో తాను ఈ యోగి జెండాల అందేలా మక్కువ చూపవలెను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించుకొనినట్లు తనతో తాను ఇతరుల యాత్రికులకు చెప్పెను. తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారితో నిట్లనిది, అట్లయినా ఇంత దూరము వచ్చితివేలా? జెండాలను చూసినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేను ఎచటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనిను. ఇట్లనుచూ తిరిగి ప్రయాణమునకు సిద్ధమాయెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిది. అట్టి వక్ర ఆలోచనను మానమనిది. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకి ఏమీ అవసరము కానీ సంబంధము కానీ లేదని, వారి భక్తి
ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీయు నడుగంటి పోయెను. ఎచట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును. అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళితో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా లెగురవేచుచున్నారో అట్టివారి దర్శనము చెయ్యనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమునైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడు ఎంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊదీ ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరుచుట చూచి తన నొక్కరినే ఏలా అంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా నాలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగ్గా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడాయెను. నానాసాహెబ్ చందోద్కర్. ఈ అధ్యాయమును హేమాత్ పంత్ నానాసాహెబ్ చందోద్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషాశ్రీ లుండుటచే నానాసాహెబ్ అచట నుంచి లేవనించెను. కానీ బాబా అతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. నాన్నా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ, ఇంద్రియములను వాని పనులను చెయ్యనిమ్ము. వానిలో మనము జోక్యము చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు గాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించుచు ముందు ద్వారము తెరిచి ఉండగా మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగానున్నంత వరకు నేమియూ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పటి తరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచటనే నుండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోయి దారిలో శ్యామ
ఆ విషయమై నాన్ననడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఇట్లు సలహానిచ్చినని వివరించెను. బాబా చెప్పిన దాని భావం నాన్న ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దాన్ని ఉద్రేకించునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరము స్వాధీనమందు ఉంచుకొనవలెను. దాని ఒరిమి పోవునట్లు చెయ్యరాదు. ఇంద్రియములు విషయములపై పరుగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలను చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వాని ననచి సరిగ్గా నుంచుకొనుచుండవలెను. నేత్రము అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు కానీ లబ్జకు కానీ అవకాశము లేదు. దురాలోచనలు మనస్సు నందు ఉంచుకొనరాదు. మనస్సులో ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి యందు ఉంచుకొనిదవు. బాహ్యేంద్రియములను మాత్రమే స్వాధీనమందు ఉంచుకొని మనస్సును విషయముల వైపు పరుగీడనిచ్చో వానిపై అభిమానము ఉండనిచ్చినిచో చావు పుట్టుకుల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనది. వివేకము సారథిగా మనస్సును స్వాధీనమందు ఉంచుకొనవలెను. ఇంద్రియముల నిచ్చ వచ్చినట్లు సంచరింప చెయ్యరాదు. అటువంటి సారథిలో విష్ణు పదమును చేరగలము. అదే మన గమ్యస్థానము. అదే మన నిజమైన ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి సెక్షన్ని క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఆఖరి క్షణం ధ్యానం కంటిన్యూ చేయండి మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3
2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. మరి మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.